సుజీ సుజీ ఐ లవ్ యూ సుజీ. వదలంటే వదలండి. ఇంత దూరం వచ్చి వదలమంటావేంటి? నీకంతా కంగారే. ఇంకా మీ నాన్న చూడలేదు. ఇంత దూరం వచ్చి ఇబ్బంది పెట్టలేదు. వదలరా. మీ నాన్న అనుకుంటా. మీరు మీ నాన్న కాదు కదా సుజీ. అసలు నా సుజే కాదు. కళ్ళు నెత్తికి నా పెళ్ళాన్ని కౌగిలించుకుంటావా? శోభన రోజే నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారా? అది నా పెళ్ళాన్ని కౌగిలించుకోవడానికేరా నేను జైలు నుంచి తప్పించుకొని వచ్చాను. అలాగా? నా ప్లాన్ అంతా పాడు చేస్తావా? నిన్ను చంపేస్తాను. వీడిని అపవిత్రం చేశాడు. నా కళ్ళ ముందే వీడిని పొడిచి చంపండి. తీసుకో. ఏమ్మా వీరనారిమణి, కత్తి తీసుకుని వెనక్కి పరిగెడుతున్నాడేంటి? అది కొంచెం బండ కత్తిలే, బలంగా పొడిస్తే గాని దిగదని. ఏమండి రండి, వీడిని నా కళ్ళ ముందే పొడిచండి. నా కూతురుంటే నేనే గెలిచేవాడిని. అవును మరి, మీకు ఆట రాకపోయినా అది ఓడిపోయి మిమ్మల్ని గెలిపించేస్తుంది. మీ ఆట చూస్తూ టెన్షన్ తో జ్యూసులు తాగి నేను ఇలా అయిపోయాను. ఏంటది? నేను ఆడవే సుజీ, ఈసారి నన్ను గెలిపించడం కాదురా, మీ అమ్మను ఓడించా. నేను ఓడిపోను. ఎందుకని? నేను ఆడిని కాబట్టి. సుజీత్ ఏదో మాట్లాడుతున్నారుగా, మాట్లాడండి. ఏంటది? ఏం లేదురా, రోజు నిన్ను కాలేజీలో దింపడం, ఈవినింగ్ పికప్ చేసుకోవడం, మధ్యలో నీకు వేరే ఏవైనా పనులుంటాయి కదా. ఎవరో ఫ్రెండ్స్ని లిఫ్ట్ అడగడం, వాళ్ళ బైక్ వెనక నువ్వు కూర్చోవటం, ఎవరి మీద డిపెండ్ అవ్వటం చాలా ఇబ్బంది కదా. అదే ఈరోజు నేను చూశాను. అలాంటి ప్రాబ్లం నీకు ఉండకూడదని నేను నీకోసం ఓ గిఫ్ట్ కొన్నాను. నాకు నచ్చకుండా ఉండదు డాడీ. నా కూతురు ఎప్పుడు దేని గురించి ఇబ్బంది పడకూడదు. దట్ ఈస్ మై విష్. ఓకేనా? గుడ్. థ్యాంక్ యూ. ఆకలిస్తే అన్నం పెడతా, చూస్తే సార్, నేను ఇంకా మీకు గుర్తున్నానా సార్? నిన్నెట్లా మర్చిపోతానరా? నువ్వు నాకు భయంకరమైన టెర్రరిస్ట్ లాంటి వాడివి కదా. ఆ రోజు నన్ను మిస్లీడ్ చేసి మిస్ అయిపోయావు. ఇవాళ ఎట్లా వెళ్తావమ్మా? ఆ రోజు అయితే లవ్ లెటర్ పాయింట్ మీద అరెస్ట్ చేసేవాళ్ళు, మరి ఈ రోజు ఏ పాయింట్ మీద అరెస్ట్ చేస్తారమ్మా? అస్సలే పాయింట్ లేకుండానే పట్టుకోవడం ఈ పోలీసు వాడి పాయింట్. ఆ పాయింట్ నీకు తెలియదు పిచ్చన్నా. అవును, ఎక్కడ ఎదుకున్నావు? అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను సార్. తెలుసు. క్వాలిస్ ఎందుకు ఊగుతుందమ్మా? కాలేజ్ కదండి, అందుకే కాలేస్తే ఊగుతుంది. ఇప్పుడు ఎందుకు ఊగుతుందిరా? తెలియదు సార్. తెలియజేస్తా. బిజినెస్ బాగానే ఉంది, అందుకే ఈ అమ్మ ఇప్పుడు వెళ్తుందిరా. అవును గాని ఈ మొబైల్ వ్యభిచారం ఎప్పుడు మొదలు పెట్టావురా? అంటే ఏంటి సార్? అంటే ఏమిటా? అది నేను చెప్పడానికి, నువ్వు వినటానికి ఈ ప్లేస్ చాలదు కానమ్మా. అక్కడికి వెళ్ళి చెప్పుకుందాం. ఎక్కడికి సార్? అత్తారింటికి. అక్కడ అందమైన ముట్టికమ్మలు ఉంటారు, బాగా నలుగు పెడతారు, తలంటు పోస్తారు. ఇక తర్వాత గుమ్మ గుమ్మలాడే చికెన్ బిర్యానీ నువ్వు తింటా ఉంటే నేను చెప్తా ఉంటారా? అయితే త్వరగా పదండి సార్. నాతో కదా వాడుతారా? పదనా చెప్పాలా? నున్నగా గుండు గీయించుకొచ్చిన రోజు నుంచి ఎతుకుతున్నా. ఇంత జుట్టు పెరిగా గానీ దొరకలేదు కదరా. ఫ్లైట్ లో వెళ్తున్నట్టుందా? ఫ్లైట్ వెళ్తున్నట్టుంది సార్. ఉంటది.
ఉంటదిరా కాసేపు ఆగు, అండమాన్లో ల్యాండ్ చేయిస్తా. రేయ్ వీడికి 3rd డిగ్రీ ఉపయోగించండి రా. వద్దు సార్, నాకు డిగ్రీ అంటే చాలా భయం, అందుకే ఇంటర్మీడియట్ 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఆహా, ఈ డిగ్రీ అయ్యాక నీకు 109 డిగ్రీల జ్వరం కూడా వస్తుందమ్మా. త్వరగా వదిలేయండి సార్, రాత్రి అనగా కట్టారు. అవతల నా కోసం సుజాత వెయిటింగ్ సార్. సుజాత తెలుగు పిల్ల. రేయ్ నీ కోసం ముంబై నుంచి జెనీలియా, గోవా నుంచి ఇలియానాలను తెప్పిస్తాన్రా. నువ్వు ఫ్లైట్ లోనే మొబైల్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ అరేంజ్మెంట్స్ కూడా ఉన్నాయా సార్? మామూలు అరేంజ్మెంట్స్ ఏంట్రా, ఏ రేంజ్ లో చేసానో చూద్దావు గాని. జెనీలియా, ఇలియానా. త్వరగా వచ్చేయ్, త్వరగా వచ్చేయ్. దై, 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 దై. ఆ. ఇది చీటింగ్ సార్. ఉండవే, ఇలియానా అని నన్ను పిలిచారు, జెనిలి అని ఫస్ట్ నన్నే పిలిచారు. తొండపిల్లగా అలాంటున్నాడు. వీలేండి సార్, కల్పనారాయి గీతా సింగ్ కలిసి వచ్చినట్టుంది. నీకు టిఫిన్ పెట్టిస్తారు నాయనా, తిను. నాకు ఉప్మా పెసరట్టే కావాలి. ఆ, పెడతారా? నీలాంటి వాళ్ళందరినీ హల్వా చేసుకుని తిని ఇలా తయారయ్యారా వాళ్ళు. కమాన్ కొమ్మండే. మీకు అన్న తమ్ముడు లేదా? మీ దుప్పలు దగ్గర మీకు ఉడాకులబ్బా. కూతురు ఊరికే పోదే. రేయ్, వాళ్ళ కొడుతున్నది బాధగా లేదురా, నువ్వు నవ్వుతున్నది బాధగా ఉంది. అసలు ఎందుకురా నవ్వుతున్నావు? నిన్న నన్ను ఇలాగే కుమార్ బాబు చాలా బాధపడ్డాను. ఈ రోజు మిమ్మల్ని అలా కుమ్ముతుంటే మంచి మసాలా సినిమా చూసినట్టు కుమ్మండి. మంచి సీన్ చూపించారు. నేను వెళ్ళే ముందు మంచి రిలీజ్ సినిమా చూసినట్టుంది. అమ్మే జెనీ బేబీ 1 మినిట్. గోన్ సంచి, నాకంతా అర్థమైపోయింది. మా హీరోలకి బాధలు తప్పవు. జెంటిల్మెన్ సినిమాలో అర్జున్ కలకేస్తే నా రేంజ్ కి ఏ పద్ధతి వేస్తారు. నీ రేంజ్ కి ఎలుకలు పందికొక్కులు ఎందుకురా? రేయ్ చిన్న బుద్ధి చాలు. వద్దు ఇంకా. సార్ సార్, నాకు చాలా భయం సార్. వద్దు జెనీ, నువ్వన్నా చెప్పి. ఏంటి భాస్కర్, నీకన్నా వెంకటే నయ్యం, చాలా బాగా ఎత్తుకుంటాడు. కేక ఎవడాడు? వెంకట్. మీ నాన్న మనల్ని చౌరస్తాలో చూసి లవర్స్ అనుకోలేదు, నీ ఫ్రెండ్ అనుకుని నీ కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు. మీ నాన్నగారు నమ్మకం ముందు ప్రేమ ఓడిపోతుందని నీకు భయంగా ఉంది. అందుకే ఇప్పటి వరకు మన ఇద్దరం ఆలోచించింది రాంగ్ వే అని తెలుసుకుని రైట్ వేలో ఆలోచించాను. దిస్ ఇస్ స్ట్రైట్ వే. ఇదేంటో నీకు తెలుసా? తెలుసు, నువ్వు ఇవ్వాల్సిన అప్పుల లిస్ట్. తప్పు. మీ నాన్నగారితో మాట్లాడాల్సిన డైలాగ్ వర్షన్. అమ్మో, నా వల్ల కాదు. నువ్వు కాదు, నేను. ఫేస్ టు ఫేస్, ఎనీ టైం, సింగిల్ హ్యాండ్, సింగిల్ మౌత్, సింగిల్ టాక్. ప్రసాద్. నేను మాట్లాడే ఒక్కొక్క డైలాగ్ కి మీ నాన్న గుండె గుబేల్ గుబేల్ మని వెంటనే ఒక డిసిషన్కి వస్తాడు. ఏమని? నేను చంపేయాలనా? కాదు, పెళ్లి చేయాలని. నీ మీద నీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే, కానీ ఏ పని జరగదు. నా మీద నీకు నమ్మకం లేనందుకు థ్యాంక్స్. అయినా నాకు సిగ్గులేదు. నేను అనుకున్న సాధిస్తాను, నీతో శభాష్ అనిపించుకుంటాను. ఇలాగే ప్రతిసారి కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు, కానీ ఇప్పటి వరకు ఏది కరెక్ట్ గా చేయలేదు. నీకున్న పెరుగుతనానికి ఈ ప్లాన్ కూడా డౌటే. పిచ్చి సుజీ, పిరికితనం మన పిడికిట్లోనే లేదు. అది పిడికిల్లో ఉండదు, గుండెల్లో ఉంటుంది. ఏదో ప్రాస్ బాగుంది కదని ప్రయోగించాను. ఇలా ప్రాస కోసం పాకులాడి ప్లాన్ పాడు చేయకు. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలి.